లోకల్ బాడీ ఎలక్షన్స్ పై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై గులాబీ పార్టీ అలర్ట్ అయింది. జిల్లా నాయకత్వంతో కేటీఆర్, హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2-3 రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో స్థానిక నాయకత్వాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్రమత్తం చేశారు. పార్టీ ఇన్ఛార్జీలను నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. క్యాడర్ సహకారంతో గెలుపు గుర్రాలకు టికెట్స్ కేటాయించేలా చూడాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ పై బీఆర్ఎస్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? లోకల్ బాడీ ఎలక్షన్ పైన బీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ చేస్తూనే ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు టెలికాన్ఫరెన్స్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. ఎందుకంటే మనకి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకునే దిశగా అడుగులు వేయాలని భావిస్తుంది. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు కేడర్ ను సన్నద్ధం చేస్తూ వస్తుంది. సో అవసరమైతే కేటీఆర్ అన్ని నియోజకవర్గాల పర్యటన కూడా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో దానిలో భాగంగా నోటిఫికేషన్ ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ఆ యొక్క కేడర్ నంతా సన్నద్ధం చేసేందుకు దానిలో భాగంగా నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. అవసరమైతే నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించాలని, అంటే ఒక నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయో అన్ని మండలాల వారిగా కూడా సమావేశాలు నిర్వహించి కేడర్ ను సన్నద్ధం స్థానిక సంస్థలు ఎన్నిక చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో, సో రైతుల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రైతులందరూ కూడా యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా ప్రజలకు వివరించాలి. సో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేయాలని కేడర్ ను సన్నద్ధం చేస్తుంది బీఆర్ఎస్. దానిలో భాగంగా అవసరమైతే నియోజకవర్గాల వారికి కూడా సభలు సమావేశాలు పెట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో ఇక మనకి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ జీవో విడుదల చేసిన తర్వాత రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు దాదాపుగా అన్ని స్థానాలు రిజర్వేషన్లు మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి సో అప్పుడు రిజర్వేషన్లు ఫైనల్ తర్వాత అభ్యర్థుల ఖరారు కూడా అప్పుడే చేసే అవకాశం ఉంది. ఆ బాధ్యతని స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి లేదంటే మాజీ ఎమ్మెల్యేలకు ఈ బాధ్యత ఒప్పచెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే రిజర్వేషన్ల వారిగా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉన్న వారికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. సో అందులో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో ఆ బాధ్యతలన్నీ కూడా ఆయా ఎమ్మెల్యేలకి లేదంటే ఆయా మాజీ ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోయింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాంతో పాటుగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి భావిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఈ యొక్క హామీ నెరవేర్చలేకపోయింది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఒక సంకేతం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగానే మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూడాలంటే, మరోసారి బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎప్పటికప్పుడు కేడర్ ని సన్నద్ధం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దానిలో భాగంగా ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. నిర్వహించిన తర్వాత కేడర్ ను సన్నద్ధం చేసి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా సంకేతం ఇచ్చారు. రైట్ సైదుల్, థ్యాంక్ యూ.